హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాహిత్ రెసిపీస్. ఈరోజు వీడియోలో సూపర్ స్పెషల్ స్నాక్ రెసిపీ మేతి మట్రిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ స్నాక్ని ఎక్కువగా గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఈ ప్రాంతాలలో ఎక్కువగా చేస్తారనమాట. ఈ స్నాక్ చాలా క్రిస్పీగా మంచి స్మెల్తో భలే ఉంటుందండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఈ రెసిపీ కోసం మెంతి కట్టలని చిన్నవైతే 2, పెద్దవైతే 1 కట్ట తీసుకొని వాటర్తో బాగా క్లీన్ చేసి మెంతి ఆకుని తుంచేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఈ ఆకు అంతటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేయండి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి, నెయ్యి వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి జస్ట్ ఒక 10 సెకండ్లు ఫ్రై చేయండి. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న మెంతి ఆకును యాడ్ చేసి ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. 2 నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల మైదా పిండిని గ్రామ్స్లో అయితే 260 గ్రామ్స్ యాడ్ చేయండి. హెల్తీగా కావాలి అనుకుంటే మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా యాడ్ చేసుకోవచ్చండి. బట్ స్వీట్ షాప్ స్టైల్ టేస్ట్ రావాలి అనుకుంటే మైదా పిండిని యూజ్ చేయాలండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్ సూజీని గ్రామ్స్లో అయితే 90 గ్రామ్స్ సూజీని యాడ్ చేయండి. నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసి పిండి అంతటిని బాగా మిక్స్ చేయండి. నెక్స్ట్ ఫ్రై చేసిన మెంతి ఆకుని 1/2 టేబుల్ స్పూన్ వాముని చేతితో ఇలా క్రష్ చేసుకుంటూ యాడ్ చేయండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ దంచిన మిరియాలను యాడ్ చేయండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి అన్నిటిని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం పూరీకి పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అదే కన్సిస్టెన్సీ వచ్చేటట్లు పిండిని కలుపుకోండి. నేనైతే ఇక్కడ 1/2 కప్ వాటర్తో పాటు ఎక్స్ట్రా 3 టేబుల్ స్పూన్స్ వాటర్ని యూజ్ చేశానండి. నెక్స్ట్ పిండి అంతటిని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేయండి. నెక్స్ట్ ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్స్ మైదా పిండి, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసి స్పూన్తో బాగా మిక్స్ చేయండి. స్పూన్తో ఇలా మిక్స్ చేస్తూ ఉంటే మీకు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఈ బౌల్ని పక్కన పెట్టేయండి. నెక్స్ట్ 20 నిమిషాల తర్వాత పిండిని తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా నీట్ చేసి పిండిని 4 భాగాలుగా కట్ చేయండి. అందులో నుంచి ఒక భాగం తీసుకొని పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేయండి. ఇలా పిండి అంతటిని రోల్ చేశాక ఈ పిండి పైన మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న మైదా పేస్ట్ని స్పూన్తో బాగా స్ప్రెడ్ చేయండి. ఇలా ఈ పేస్ట్ని అప్లై చేయడం వల్ల మెంతి చెక్కలు అనేవి క్రిస్పీగా వస్తాయండి. నెక్స్ట్ ఈ పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈవెన్గా రోల్ చేసి ఈక్వల్ సైజులో కట్ చేయండి. నెక్స్ట్ ఒక్కొక్క పీస్ని తీసుకొని చేత్తో చిన్నగా ప్రెస్ చేసి రోలింగ్ పిన్తో చిన్నగా స్మూత్గా రోల్ చేయండి. ఇలా మిగిలిన పిండి ముద్దల్ని కూడా ఒక్కొక్కటి తీసుకొని రోల్ చేసుకొని మెంతి చెక్కల కోసం రౌండ్ షేప్లో ప్రిపేర్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేయండి. ఆయిల్ వేడైన తర్వాత మంటని మీడియంలో పెట్టుకొని ప్రిపేర్ చేసి పెట్టుకున్న చెక్కలని ఆయిల్లో వేసి మెంతి చెక్కలు 2 వైపులా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఈ మెంతి చెక్కలన్నీ గోల్డెన్ కలర్లోకి రావడం కోసం ఒక 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతుందండి. ఇలా అన్ని చెక్కలు గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇదే విధంగా మిగిలిన చెక్కల్ని కూడా ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేయండి. సో ఇలా అన్నిటిని ప్రిపేర్ చేసి పెట్టుకున్న చెక్కలన్నీ చల్లారిన తర్వాత ఒక 8 కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే 2 నెలల వరకు ఫ్రెష్గా ఉంటాయండి. అంతే అండి, సూపర్ స్పెషల్ క్రిస్పీగా క్రంచీగా ఉండే మెంతి చెక్కలు రెడీ. ఈ మెంతి చెక్కలు చాలా బాగుంటాయండి టేస్టీగా. పిండి కలిపేటప్పుడే స్మెల్ అనేది చాలా బాగుంది. మీరు ఆయిల్లో ఈ మెంతి చెక్కలు డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ఇల్లంతా కూడా గుమగుమలాడుతుంది అనమాట. అంత మంచి స్మెల్ వస్తుంది. స్మెల్లే కాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చింది అనేది అంత కామెంట్ బాక్స్ షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.